వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఫేజ్ 4 ఎలక్షన్స్ యొక్క మనము కంప్లీట్ చేసుకున్నాము. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 81.1 పోలింగ్ శాతంతో దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచి తమ యొక్క చైతన్యాన్ని చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీనిలో భాగంగా రకరకాల సర్వేలు, రకరకాల వారి యొక్క ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు కూడా వాటి యొక్క ఒపీనియన్స్ తోటి ప్రజలు కూడా గజిబిజికి లోనవుతున్నారు. వీళ్ళలో భాగంగా చాలా సర్వేస్ వచ్చేసి CNN సర్వే కానీ, దాని తర్వాత న్యూస్ ఎక్స్, పల్స్ సర్వే, పల్స్ ఒపీనియన్ అండ్ సొసైటీ ఆఫ్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సర్వే కానీ, దాని తర్వాత ఇండియా టుడే కానీ, ఇండియా టైమ్స్ కానీ, ఇలాగా ప్రముఖ ఛానల్స్ మొత్తం దాదాపు కూటమికి అనుకూలంగా వాళ్ళు సర్వేలు చేయడం జరిగింది. అన్ని కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఐపాక్ అనేటువంటి సంస్థ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ప్రశాంత్ కిషోరు ఒక ఎలక్షన్స్ యొక్క గేమ్ మేకర్, గేమ్ చేంజర్గా పేరు పొందినటువంటి పీకే ఈరోజు విలేకరులు అడిగినటువంటి సమాధానంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన పడిపోతుంది అని ఆయన జోషం చెప్పారు. ఆయన లెక్క ప్రకారము వైసీపీ 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ 51 సీట్లకు పడిపోక తప్పదు. అదేవిధంగా 4 నుంచి 2 వరకు ఎంపీ సీట్లతోనే అవి ఉండిపోతుంది అని ఆయన చెప్పడం జరిగింది. దీని ప్రకారము టీడీపీ, CBN వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆయన చెప్పకనే చెప్పాడు. దీనికి విలేకరులు అక్కడ జగన్మోహన్ రెడ్డి మేమే వస్తాము, 151 పైనే సీట్లు వస్తాయి అని చెప్తున్నారు కదా అనేటువంటి దాని గురించి ఆయన మళ్ళా ఎదురు ప్రశ్న వేసి, లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ, అదేవిధంగా తేజస్వి యాదవ్ వీళ్ళందరూ నేను చెప్పినటువంటి సర్వేకి ఆపోజిట్గా వెళ్ళారు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నాకు కనపడకుండా వెళ్ళారు. వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అట్లాగనే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఆయన యొక్క సారాంశంలో చెప్పుకొచ్చారు. ఏదైతే అతని యొక్క సారాంశంలో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోతుందో కూడా ఆయన చెప్పాడు. దాదాపు సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు దాదాపు ఆయన కూడా మీరు దాదాపు ఓటమి అంచులో ఉన్నారు అని హెచ్చరించాను, కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని పీకే తన యొక్క సారాంశంలో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధోరణి గురించి కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానము, నేను రాజుని, ఐఎమ్ ప్రొవైడర్, నేను ఇస్తున్నాను, నన్ను ఇంకా ప్రశ్నించకూడదు అనేటువంటి ధోరణిలో ఉన్నాడు. అది ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ప్రజాపాలన మరియు రాజుల పాలన కాదు అని వాళ్ళ యొక్క ఒపీనియన్. దాని ప్రకారమే వారు యొక్క ఒపీనియన్ని యొక్క ఓట్స్ ద్వారాగా, ఓట్ పర్సంటేజ్ ద్వారాగా తెలిపారు. అదేవిధంగా ఈ మిగతా విషయాలకు వచ్చేసి దాదాపు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క ఓటు కానీ, పెరిగినటువంటి శాతం కానీ తప్పనిసరిగా కూటమికే అనుకూలమవుతుంది కానీ వైసీపీకి ప్రతికూలం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన సారాంశంలో ఇంకా మేము పథకాలు చాలా ఇస్తున్నాము కదా అనేటువంటి దాని ధోరణిలో ప్రశ్నలు, మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం లేదు అనేటువంటి భావనలో ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళకు ఉన్నటువంటి సలహాదారులు కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించారు కాబట్టి వైసీపీకి ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని ఆయన జోషం చెప్పుకొచ్చాడు. ఈ యొక్క రిజల్ట్ రావాలంటే దాదాపు జూన్ 4 వరకు ఆగక తప్పదు. అప్పటి వరకు ప్రజలంతా సమన్వయంతో ఉండి ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా అప్పటి వరకు మీరు సమయంతో పాటించవలసిందిగా మనవి. మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.